1957 మే నాటి బేతాళ కథ పిశాచాల దిబ్బ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుండి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా మరొక మారు శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు వీరభానుడు అనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు. అతను కూడా నీలాగే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు గాను అతని కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా భూములు ఉండేవి. కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవటం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములనన్నింటినీ పంచుకున్నారు. చనిపోయిన ఆసామి తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉన్నది. దానిని అందరూ పిశాచాల దెబ్బ అని అనేవాళ్ళు. దానిని ఆసామి ఎంతమందికో కమతానికి ఇచ్చాడు. కానీ ఒక్కరూ దున్ని పండించలేకపోయారు. ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నటానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్లు తెంచుకుని పారిపోయేవి. అక్కడ పిశాచాలు ఉండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు. ఈ దయ్యాల దెబ్బ ఎవరికి చెందాలని సమస్య వచ్చింది. అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉన్నది. ఆ పిల్లకు ఇంకా పెళ్లి కాలేదు. తల్లి తండ్రి లేరు. చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాట్నం ఉడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటున్నది. పాపం గౌరికి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్ళాడతాడు. బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది. ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు. ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు. గౌరీ బొత్తిగా దిక్కులేని మనిషి కాదు. ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు. అతని పేరు వీరభానుడు. అతను కూడా గౌరీలాగే అతి పేదవాడు. డబ్బు సంపాదించుకుని వచ్చి గౌరిని పెళ్లాడే ఉద్దేశ్యంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. అతను గౌరీ గుడిసెలోకి అడుగు పెట్టేటప్పటికి ఆమె రాట్నం ఉడుకుతున్నది. అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతే లేదు. వీరభానుడు తన భుజాన ఉన్న మూట దింపి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరికి చూపి, గౌరీ, ఇదిగో మన సొమ్ము. ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. అచ్చంగా దీని మీదే మనం బ్రతకనవసరం లేదు. నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. గౌరీ సంతోషంతో పెళ్లికి సమ్మతించింది. ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధువు ఒకడు వచ్చి, గౌరీ, నీ అదృష్టం పండింది. పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం. కొండ దిగువన ఉన్న బీడంతా నీకు ఇచ్చేటట్లు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళారు. గౌరికి దుఃఖం ఆగలేదు. అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసేసుకుని తనను దిక్కులేనిదాన్ని చేసి పిశాచాల దెబ్బ అంటగట్టారని ఆమె తెలుసుకున్నది. గౌరి ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు. ఆమె పిశాచాల దెబ్బను గురించి చెప్పాక అతను, వెర్రిదానా, పిశాచాలు మనను ఏం చేస్తాయి? ఆ దెబ్బను నేను సాగు చేయకపోతే నాకు మారుపేరు పెట్టు అనే గౌరీని ఓదార్చాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు, నాగలి, ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు. అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు, నాగలి వెంట పెట్టుకుని పిశాచాల దెబ్బ దున్నబోయాడు. కానీ అతను దున్నటం ఆరంభించాడో లేదో ఏవో వెర్రికాకలు వినిపించాయి. ఎద్దులు రెండూ బెదిరి పరిగెత్తసాగాయి. వీరభానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు. ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది. అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది. తన భర్త ఎద్దులు లేకుండా ఒంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరటం చూసి గౌరికి గుండె ఆగినంత పని అయింది. ఆమె పెద్దగా ఏడుస్తూ, నేను చెప్పలేదా, ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు? ఎన్నో ఏళ్లు తిరిగి సంపాదించుకు వచ్చిన డబ్బంతా మాయమైనట్లుగా పోయింది కదా అన్నది. నన్ను పిశాచాలు ఏమీ చేయలేదు. బుద్ధి లేని జంతువులు కావటాన గొడ్లు బెదిరాయి. వాటిని పట్టుకోబోయి నేను ఈ దెబ్బ తగిలించుకున్నాను. ఆ పొలం వంతు కనుక్కోకుండా వదులుతానని ఒక్కనాటికి అనుకోకు అన్నాడు వీరభానుడు.
అతను అన్నంత పని చేశాడు. రోజూ చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడేదాకా పొలాన్ని పారతోనూ పలుగుతోనూ తవ్వేవాడు. ఒంటరిగాడు ఈ ప్రకారం ఎంత మేర వ్యవసాయం చేయగలుగుతాడు? కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు, పంట నూర్చాడు, ధాన్యం ఇంటికి చేర్చాడు. పిశాచాలు అతన్ని భయపెట్ట చూశాయి, కానీ అతను వాటిని లక్ష్య పెట్టలేదు. గౌరి అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది. కానీ ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు. రోజు అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చునేది. ఈ గింజలు మన తిండికి చాలు, పై ఏడు ఇంతకంటే మునగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరభానుడు గౌరితో. 3 ఏళ్లు గడిచాయి. ఆ ఏటికా ఏడు ఎక్కువ పంట పండిందే కానీ ఒంటి మనిషి కృషి కావటం చేత, ఎద్దులు లేని కారణం చేత పిశాచాల దెబ్బలో 1 వంతు కూడా సాగులోకి రాలేదు. ఈలోపుగా గౌరి 2 పిల్లల తల్లి అయ్యింది. ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగవేస్తూ ఉండగా పక్కనే ఎవరో నిలబడి, ఏం బాబు, దేశం గుడ్డుపోయిందా? 1 జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు, ఎందుకొచ్చిన శరీర శ్రమ అన్నట్లు వినిపించింది. వీరభానుడు తల ఎత్తి చూశాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు. ఇది పిశాచమే అని గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పక తన పని తాను చేసుకోసాగాడు. అయినా నల్లటివాడు వదిలిపెట్టక, పలకవేమయ్యా, నీ కష్టమేమిటో చెప్పుకోరాదు, చేతనైతే సహాయం చేస్తానుగా అన్నాడు. వీరభానుడు ఆ నల్లటివాడిని సమీపించి జరిగినదంతా చెప్పి, నీవెవరో నాకు తెలుసు, నీ సహాయం నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. నల్లటివాడు నవ్వి, నన్ను బాగానే పోల్చుకున్నావు, కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను. ఆ కనబడే కొండ మీద నా నివాసం, నన్ను కొండదేవర అంటారు. నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలాగా కొంతకాలం బ్రతకాలని ఉంది. అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో, ఈ బీడంతా దున్నేసి బంగారం పండిద్దాం అన్నాడు. చూస్తూ చూస్తూ నిన్ను కూలీకి ఎలా పెట్టుకోను అన్నాడు వీరభానుడు. భయమా అన్నాడు కొండదేవర. వీరభానుడికి పౌరుషం వచ్చింది. సరే, అలాగే పెట్టుకుంటాను, కొండడు అని పిలుస్తాను. నా భార్య దగ్గర పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి కానీ నీ జిత్తులు చూపకూడదు. దీనికి సమ్మతిస్తే నా కింద పని చెయ్యి, లేకపోతే నీ దారిన నువ్వెళ్ళు అన్నాడతను. అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు. కొండదేవర సలహా మీద వీరభానుడు మరొక ఎద్దుల జత కొన్నాడు. వాటితో బీడంతా దున్నాడు. కొండదేవరది యమబలం. ఎంత కష్టపడి పని చేసినా వాడికి అలుపు లేదు. ఆ ఏడు పిశాచాల దెబ్బలో నిజంగానే బంగారం పండింది. ఊళ్ళోని వాళ్ళందరూ వీరభానుణ్ణి చూసి అసూయపడ్డారు. ఒకనాడు గౌరి కొండదేవరను తన పిల్లలకు తోడుగా ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది. వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావు కేకలు పెట్టడం వినిపించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పిల్లలు గాది వెనుక దూరి అమ్మో బాబో అని అరుస్తున్నారు. కొండదేవర వెరగబడి నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నావురా పశువా అని కోప్పడ్డాడు వీరభానుడు. పిల్లల్ని ఆడిస్తున్నా అన్నాడు కొండడు నవ్వుతూ. కాదు నాన్న, వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు. తన తల గొర్రె తల, సింహం తల, గాడిద తల చేస్తున్నాడు అన్నారు పిల్లలు. వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి, బయటకు పద, మళ్ళీ నాకు నీ మొహం చూపించకు అంటూ కొండన్ని బయటకు లాక్కుపోయాడు. కొండడు మర్యాదగానే బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చాక ఎందుకు పోవాలి అన్నాడు. నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు? నేను మొదటే చెప్పాను, నువ్వు నా కింద పని చేయటానికి వీల్లేదు అన్నాడు వీరభానుడు కోపంగా. నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా అని అడిగాడు కొండడు. నా చేతనైనంత నేను చేసుకుంటాను, నువ్వు ముందు వెళ్ళు అన్నాడు వీరభానుడు. నేను వెళ్ళను, ఏం చేస్తావు? నేను ఎవరో నీకు బాగా తెలుసునుగా అన్నాడు కొండడు. మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు. ఇద్దరూ చాలాసేపు కొట్టుకున్నారు. చివరకు ఎలాగో వీరభానుడు కొండని పడేసి గుండెల మీద కూర్చుని చావు దెబ్బలు కొట్టాడు. కొండడు విరగబడి నవ్వసాగాడు. ఆ నవ్వు విని వీరభానుడికి మరింత ఆగ్రహం వచ్చి, నీకు నవ్వులాటగా ఉందా? తిన్న దెబ్బలు చాలా లేదా అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను లావని
అన్నాడు కొండడు. తర్వాత కొండడు లేచి నిలబడి మళ్ళీ నవ్వుతూ, నీ వంటి వాణ్ణి నేను ఎక్కడా చూడలేదు. నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీ పొలం నువ్వే చూసుకో. కానీ పిశాచాలేమైనా నిన్ను బాధిస్తే కొండా అని ఒక్క కేక పెట్టు. నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్లే మాయమయ్యాడు. ఆ తరువాత వీరభానుణ్ణి ఏ పిశాచాలు బాధించలేదు. అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నింటికన్నా మంచి పంటలు పండే పొలమయ్యింది. గౌరితోనూ పిల్లలతోనూ అతను సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం కలిగింది. కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయటానికి వచ్చిన కారణం ఏమిటి? వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు? మానవమాత్రుడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశ్యంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు. కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా. కానీ వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో, తన భార్యాబిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరకి కోరిక కలిగి వీరభానుడికి కోపం తెప్పించాడు. కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్ళిపోమన్నాడు. అంతేకాదు, పిశాచాలకు రాజైన కొండడి మీద కలయబడ్డాడు కూడా. అది చూసి కొండడు సంతోషించి తాను ఓడినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. స్వస్తి.